హలో అందరికీ వెల్కమ్ టు మై మార్నింగ్ రొటీన్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అందరికీ. యాక్చువల్గా సండే వచ్చిందంటే నాకు రొటీన్ మారిపోతుంది, మార్నింగ్ రొటీన్. ఇంకా ఈరోజు మా బుజ్జి గణేషుడు ఉన్నాడు కాబట్టి ఇంట్లో ఇంకా కొంచెం డిఫరెంట్ అయిపోయింది. పొద్దున్నే లేచి మా ఆయనతో పూజ చేపిద్దామనేసి నైటే శనగపప్పు నానబెట్టుకున్నాను. యాక్చువల్గా ఇవి కజ్జికాయలు లేదా భక్షాలు అంటారు కదా, ఓలిగలు, అవి చేద్దాం అనుకున్నాను. ఇంకా పొద్దున్నే అంత టైం లేదనేసి మా వారు జస్ట్ ఊరికే పూర్ణం పెట్టులే అంటే ఇలా చేశాను. మిక్సీ పట్టేంత టైం కూడా నాకు ఇవ్వట్లే ఆయన ఆఫీస్కి వెళ్ళాలని. ఇంకా జస్ట్ ఇంకా శనగపప్పు ఉడకబెట్టేసి అందులో పొడి బెల్లం కలిపి ఎనుపుకున్నట్టు చేశానమాట. మెత్తగా మ్యాష్ చేసేసి పెట్టాను. సగం సగమే అయిపోయినాయి అవి కూడా. ఇంకా ఎలా అయితే ఏముంది, స్వీటే కదా. నేను మధ్యాహ్నం మళ్ళీ కొంచెం వేరే ప్రసాదం చేసేసి పెట్టాలనుకున్నాను. ఇదొకటి బాగా గుర్తుపెట్టుకోండి, వినాయకుడు భోజన ప్రియుడు కాబట్టి మనం ఎన్ని రకాల ఫుడ్ పెట్టినా కూడా భక్తితో చేయాలి. ఏది చేసినా పర్లేదు, 5 రకాలు పెట్టాలంటారు కనీసం. ఇంకా నేనైతే నాకు అంత టైము అంత ఓపిక లేవండి, అందుకే ఒక్కొక్కటే చేస్తున్నాను. ఎలా ఉందో కామెంట్ చేయండి.